డే ట్రేడర్ తెలుగు బ్రో, వంశీ కురపాటి బ్రో ఛానల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి అంటే కామెంట్స్ లో ప్రతి ఒక్కడు మా దగ్గర పైసలు లేవు రాబాయ్, మేము ఎందుకు కడతాం, నువ్వు చెప్పింది నేను ఎందుకు ఇంటా అన్నట్టు తిట్టేటోడు తిడుతున్నాడు, నా బిడ్డోడు నవ్వుతున్నాడు. నా ఫాదర్ 8 months బ్యాక్ పేరలైజ్ అయ్యిండు. నాకు అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు. నేను ఒక్కరిని నెట్టుకొచ్చిన, లైక్ అప్పు చేసే దగ్గర చేసినానా, నా సేవింగ్స్ పెట్టినానా అనేది నాకు తెలుసు. మొత్తం నెట్టుకొచ్చిన సింగిల్ హ్యాండెడ్లీ. అప్పుడు ఎంత ఫేస్ చేసిన అనేది నాకు తెలుసు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉండుంటే ఎంతో కొంత హెల్ప్ అయ్యేది నా ఫ్యామిలీకి. నా ఫాదర్కి ఏమన్నా అవుతుందన్న భయంతో ల్యాక్స్ పట్టుకొచ్చి పెట్టినా బట్ అంతకుముందు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న బుద్ధి నాకు రాలే. స్టిల్ ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా చాలా మంది ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి, తమ్ముడు, నాన్న వీళ్ళ ఎవ్వరికి ఏమైనా కూడా మన ఇంట్లో ఏం లేకున్నా అప్పులు తెచ్చి ఉన్నదమ్మైనా సరే పెడతాం కదా. ల్యాక్స్ పెడతాం, 10 lakhs 20 lakhs మనీని అసలు పట్టించుకోం, ప్రాణం ముఖ్యం అంటాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ మాకెందుకు, పైసలు రావు కదా అంటారు. సో ఇది ఫూలిష్నెస్ గైస్. నేను ఆల్రెడీ రియలైజ్ అయినా, ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన. నేను హెల్త్ అడ్వైజర్ని కాదు, నా దగ్గర లింకులు లేవు, మీరు కొంటే నాకు కమిషన్ రాదు. బట్ పర్సనల్గా నా తండ్రికి పెరలైజ్ వచ్చింది, అప్పుడు నేను ఫేస్ చేసిన. దానికి ముందు హార్ట్ వచ్చింది. ఇట్స్ బిన్ 2 yearsగా హెల్త్ చూసిన. అలాంటిది మీ ఫ్యామిలీస్ చూడొద్దని కోరుకుంటున్నా. నవ్వుడు రా, ప్రతి ఒక్క నవ్వుతాడు కామెంట్లో. ఆలోచించండి.